ఈరోజు వీడియోస్‌తో పాటు కథ కూడా చెప్పేసుకుందాం. ఏం కథ చెప్పుకుందాం? ఓకే. మొదలు పెట్టేద్దామా? ఒకప్పుడు ఆరటం లేని పల్లెటూరులో మరియమ్మ అనే అమ్ముండేది. ఆమెకు చిన్న బేకరీ ఉండేది. దాని పేరు శాంతా స్వీట్ హౌస్. చిన్న షాపైనా అక్కడి వంటల వాసన మాత్రం పల్లె మొత్తం చుట్టుతూ తిరుగుతూ ఉండేది. క్రిస్మస్ రాగానే మరియమ్మ ప్లమ్ కేక్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతూ ఉండేది. ఆ ఏడాది మాత్రం పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుసగా వర్షాల వల్ల అప్పులు, ఖర్చులు. ప్లమ్ కేక్‌కు కావలసిన డ్రై ఫ్రూట్స్, వెన్న, చక్కెర కొనడానికి డబ్బులు సరిపోలేదు. మూలన కూర్చొని మరియా మనసులో ఈ క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో అని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆమె చిన్న కుమార్తె జోయి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా! ఈసారి కూడా పెద్ద ప్లమ్ కేక్ చేస్తామా? పల్లె పిల్లలందరికీ పంచుతామా? అని అడిగింది. మరియమ్మ ముఖం ముక్కుసూటిగా నవ్వలేక కష్టంగా చిరునవ్వు పెట్టింది. బిడ్డా, ఈసారి పరిస్థితి కొంచెం కష్టం. కానీ ఒక్క ముక్కైనా సరే ఎవరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదనేది అమ్మ ప్రామిస్ అని తల నిమిరింది. ఆ మాట విన్న జోయి కాసేపు ఆలోచించి తన చిన్న పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చింది. అమ్మా, నేను దాచుకున్న డబ్బు ఇదే. ఈ క్రిస్మస్ మన ప్లమ్ కేక్ ప్రామిస్ బ్రేక్ చేయకూడదు కదా? మరియమ్మ కళ్ళు తడిచాయి. నాయనా, నీ హృదయం కేక్ కంటే పెద్దది అని గుండెలకు హత్తుకుంది. అంతే. ఇద్దరూ కలిసి మార్కెట్‌కి వెళ్లి కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్, పిండి, తేనె, వెన్నను కొనుక్కొచ్చారు. పెద్దగా ఏమీ కాదు కానీ వారి ఆశ మాత్రం పెద్దది. ఇంటికి వచ్చి రాత్రి నిండా మరియమ్మ నెమ్మదిగా ప్లమ్ ముక్కలు తరిగి కలుపుతుంటే జోయి పక్కనే కూర్చొని చూస్తూ ఉంది. అమ్మా, ఈ కేక్ తింటే వాళ్ళేమనుకుంటారో? ఇది సాధారణ కేక్ కాదు జోయి. ఇందులో మన ప్రేమ ఉంది. మన నమ్మకం ఉంది. దేవుడు మనతో ఉన్నాడనే భావన ఉంది. ఆ రుచిని మనసు మాత్రమే గ్రహిస్తుంది. కేక్‌ని ఓవెన్‌లో పెట్టి చిన్న ప్రార్థన చేసింది మరియమ్మ. దేవుడా! నా కేక్ పెద్దది కాదు. కానీ దాన్ని తినేవాళ్ళ హృదయాల్లో చిన్న ఆనందం పెద్దగా విస్తరించేటట్లు చేయు. కొద్దిసేపట్లో ఓవెన్ నుంచి కేక్ వాసన పల్లె వీధుల్లోకి పొంగి పొర్లింది. పిల్లలు, పొరుగువారు ఒక్కొక్కరుగా బేకరీ ముందుకు చేరారు. మరియమ్మక్కా, ఈసారి ప్లమ్ కేక్ ఉందా? అని ఒక చిన్న అబ్బాయి అడిగాడు. మరియమ్మ బల్లమీద కేక్ పెట్టింది. అది పెద్దది కాదు. కానీ పైకి మెరుస్తూ మధ్యలో చెర్రీలతో, డ్రై ఫ్రూట్స్‌తో అందంగా కనిపించింది. ఆమె నెమ్మదిగా ఇలా చెప్పింది. చూడండి బాబూ! ఈ కేక్ పెద్దది కాదు కానీ ఈ కేక్‌లో మీ అందరి కోసం ఉంచిన ప్రేమ మాత్రం చాలా పెద్దది. ప్రతి ముక్కలో జోయి సేవింగ్స్ ఉన్నాయి. నా నమ్మకం ఉంది. మీ అందరి నవ్వుల కోసం చేసిన ప్రయత్నం ఉంది. తరువాత కేక్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది. ప్రతి ఒక్కరికి చేతికొచ్చిన ముక్క చిన్నదైనా వాళ్ళ ముఖాల్లో ఆనందం మాత్రం పెద్దదయింది. పిల్లల నవ్వులు ఆ చిన్న బేకరీని దేవాలయంలా మార్చేశాయి. జోయి కేక్ ముక్క తింటూ అమ్మని చూసి నవ్వింది. అమ్మా, మన ప్లమ్ కేక్ ప్రామిస్ ఈసారి కూడా కంప్లీట్ అయిపోయింది కదా? మరియమ్మ కళ్ళల్లో మెరుపు. అవును బంగారం. నిజమైన క్రిస్మస్ అంటే కేక్ సైజ్ కాదు. మనం పంచుకున్న హృదయం సైజ్. ఆ రాత్రి ప్లమ్ కేక్ వాసనతో పాటు ఒక చిన్న పల్లెలో పెద్ద ప్రేమ కథ గాలిలో తేలుతూ ఉంది. ఈ కథ మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.